ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 40 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి చేరనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ధీటుగా స్పందించారు. టైమ్స్ నౌ గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ నవేక కుమార్తో పాటుగా ప్రత్యేక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తనపై చేస్తున్న ఆరోపణలు కౌంటర్ ఇచ్చారు. ఓవైసీ మిమ్మల్ని ఆర్ఎస్ఎస్ వ్యక్తి అంటున్నారు. అయితే ఎన్నికల తర్వాత మీరు 40 మంది ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరతారని కేసీఆర్ అంటున్నారు. మీరేమో బీజేపీకి కేసీఆర్ బీ టీం అంటున్నారు. అయితే అసలు ఇక్కడ ఏం నడుస్తుంది? అది నవీక కుమార్ రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇందుకు రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ తన పేరు లేకుండా తెలంగాణ రాజకీయం లేనందుకు మంచిగానే అనిపిస్తుందని అన్నారు. ఓవైసీ కేసీఆర్ పదే పదే తన పేరు ప్రస్తావిస్తున్నారని, వారు తన పేరు ప్రస్తావించకుండా ఎన్నికల్లో పోటీ చేయలేరని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ముందే ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెబుతారని, అబద్ధాలతో ముందుకు వస్తారని, అయితే తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతులు అని చెప్పారు. ఇక్కడ ప్రజలు ఎవరేం చేస్తున్నారనేది తెలుసని, అన్నీ గమనిస్తున్నారని, వారికి సరైన రీతిలో సమాధానం ఇస్తానని అన్నారు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.